హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పీజీ సెట్ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందండి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరిగిద్ది. మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అయిన తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కానీ మన రిజిస్టర్డ్ ఈమెయిల్కి కానీ మెసేజ్ వస్తుంది. ఏమనంటే, డియర్ క్యాండిడేట్స్, యువర్ డాక్యుమెంట్ హ్యావ్ బిన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్, ప్లీజ్ చెక్ వెబ్సైట్ అని ఒక మెసేజ్ వస్తుంది మన రిజిస్టర్డ్ నెంబర్కి. అప్పుడు మనం గో త్రూ అవ్వాలి, మనం చెక్ చేసుకోవాలి. ఆ మెయిల్ అనేది ఆమె వెబ్సైట్లో క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. మనం పెట్టిన ఫార్మాట్, మనం పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. కొంతమంది కరెక్ట్ ఎంబీలో పెట్టి కరెక్ట్గా లేటెస్ట్ డాక్యుమెంట్స్ పెట్టిన వాళ్ళకి సక్సెస్ఫుల్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ వస్తుంది. రీఅప్లోడ్ చేయాలి అని మెసేజ్ కొంతమందికి వస్తుంది. అంటే వాళ్ళు సరిగ్గా డాక్యుమెంట్ అనేది సరిగ్గా అప్లోడ్ చేయలేదు, ఎంబీస్ తప్పుగా పెట్టారు, సరిగ్గా రీసైజ్ చేసి పెట్టలేదు, అందుకే వాళ్ళకి రీఅప్లోడ్ అని వస్తుంది. లేకపోతే వాళ్ళ డాక్యుమెంట్ ఏమైనా తప్పు ఉంటే రీఅప్లోడ్ చేయమని మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, అది మిస్ చేసుకోకూడదు. అది వెరిఫికేషన్ కంప్లీటెడ్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ గో త్రూ విత్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చేంత వరకు మనం మన మొబైల్లో మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ నెంబర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా మన వెబ్సైట్లో కూడా మనం చెక్ చేసుకోవాలి. మన హాల్ టికెట్ నెంబర్ పెట్టి మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి వెళ్ళమని మనకి మెసేజ్ వస్తుంది. అప్పుడు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయినట్టు, కంప్లీట్ అయినట్టు, మనం ఇంకా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి అని మనకి సక్సెస్ఫుల్లీగా మెసేజ్ ఇచ్చినట్టు అర్థం. అంతే గాయ్స్, ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ ఆన్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.